సిక్స్త్ క్లాస్ ఫస్ట్ లెసన్ పీస్ అండ్ హార్మోనీ లెసన్ కి సంబంధించి మనం ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాం. ఇప్పటికి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 కలిపి 60 ప్రాక్టీస్ బిట్స్ చూసాం. ఇప్పుడు ఈ పార్ట్ 4లో ఇంకో 20 ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఈ లెసన్ కి సంబంధించి సినోనిమ్స్, ఆంటోనిమ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్స్ కూడా చూద్దాం. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బిఆర్కే ఇంగ్లీష్ ఛానల్. దిస్ ఈస్ స్వాతి. స్టార్ట్ చేద్దాం. Where did many animals, birds, snakes and insects live? అంటే చాలా జంతువులు, పక్షులు, పాములు మరియు కీటకాలు ఎక్కడ నివసించేవి? ఏ ఇన్ ఏ విలేజ్ అంటే ఒక గ్రామంలో, బి ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ అంటే ఒక దట్టమైన అడవిలో, సి ఇన్ ఏ సిటీ అంటే ఒక నగరంలో, డి ఇన్ ఏ జూ అంటే ఒక జంతు ప్రదర్శనశాలలో. ఆన్సర్ బి ఇన్ ఏ థిక్ ఫారెస్ట్ అంటే ఒక దట్టమైన అడవిలో నివసించేవి. నెక్స్ట్, హౌ డిడ్ ది యానిమల్స్ లివ్ ఇన్ ది ఫారెస్ట్ అట్ ఫస్ట్? అంటే మొదట్లో అడవిలో జంతువులు ఎలా నివసించేవి? ఏ ఫియర్ఫుల్లీ భయంతో, బి సెపరేట్లీ అంటే విడివిడిగా, సి హ్యాపీలీ టుగెదర్ అంటే సంతోషంగా కలిసిమెలిసి, డి క్వైట్లీ అంటే నిశ్శబ్దంగా అంటే ప్రశాంతంగా అని కూడా అర్థం వస్తుంది. ఆన్సర్ సి హ్యాపీలీ టుగెదర్ అంటే సంతోషంగా కలిసిమెలిసి ఉండేవి. నెక్స్ట్, వాట్ డిడ్ ది పికాక్స్ అడ్మైర్? అంటే నెమళ్ళు దేనిని అభినందించేవి అంటే మెచ్చుకునేవి? ఏ ది ర్యాబిట్స్ అంటే కుందేళ్లను, బి ది కుకూస్ మెలోడియస్ సాంగ్స్ అంటే కోయిలల యొక్క మధురమైన పాటలను, సి ది ఎలిఫెంట్స్ ఏనుగులు, డి ది డీర్ జింకలను. ఆన్సర్ బి ది కుకూస్ మెలోడియస్ సాంగ్స్ అంటే కోయిలల యొక్క మధురమైన పాటలను నెమళ్ళు అభినందించేవి. నెక్స్ట్, వాట్ డిడ్ ది ఎలిఫెంట్స్ ఎంజాయ్ వాచింగ్? అంటే ఏనుగులు దేనిని చూడటాన్ని ఆస్వాదించేవి? ఏ టైగర్స్ హంటింగ్ అంటే పులులు వేటాడటాన్ని, బి ర్యాబిట్స్ రన్నింగ్ అంటే కుందేళ్లు పరిగెత్తడాన్ని, సి ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ అంటే కొలనులో చేపలు ఈదడాన్ని, డి బర్డ్స్ ఫ్లయింగ్ అంటే పక్షులు ఎగరడాన్ని. ఆన్సర్ సి ఫిష్ స్విమ్మింగ్ ఇన్ ది పూల్ అంటే కొలనులో చేపలు ఈదడాన్ని చూసి ఆస్వాదించేవి. నెక్స్ట్, విచ్ యానిమల్స్ స్పోక్ వెల్ ఆఫ్ ది ర్యాబిట్స్ ఫర్? అంటే ఏ జంతువులు కుందేళ్ల యొక్క మెత్తని జుట్టు గురించి గొప్పగా మాట్లాడేవి? ఏ టైగర్స్, బి డీర్స్, సి పైథాన్స్ అంటే కొండ చిలువలు, డి మంకీస్. ఆన్సర్ పైథాన్స్ అంటే కుందేళ్ల యొక్క మెత్తటి జుట్టు గురించి కొండ చిలువలు గొప్పగా మాట్లాడేవి. నెక్స్ట్, వాట్ డిడ్ ది టైనీ యాంట్స్ డూ? అంటే చిన్న చీమలు ఏం చేశాయి? ఏ బిల్డ్ నెట్స్ అంటే గూళ్ళు నిర్మించాయి, బి టికల్డ్ ది డార్క్ బఫెలోస్ అంటే నల్లటి గేదెలను గిలిగింతలు పెట్టాయి, సి సంగ్ సాంగ్స్ అంటే పాటలు పాడాయి, డి డాన్స్డ్ అంటే నాట్యం చేశాయి. ఆన్సర్ బి టికల్డ్ ది డార్క్ బఫెలోస్ అంటే నల్లటి గేదెలను చిన్న చీమలు గిలిగింతలు పెట్టాయి. నెక్స్ట్, వేర్ డిడ్ ది యానిమల్స్ ఆఫెన్ హోల్డ్ మ్యూజికల్ ఈవినింగ్స్? అంటే జంతువులు తరచుగా సంగీత సాయంత్రాలను ఎక్కడ నిర్వహించేవి? ఏ నియర్ ఏ రివర్ అంటే ఒక నది దగ్గర, బి ఆన్ ఏ హిల్ అంటే ఒక కొండపైన, సి ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్ అంటే ఒక పెద్ద బహిరంగ మైదానంలో, డి ఇన్ ఏ కేవ్ అంటే ఒక గుహలో. ఆన్సర్ ఇన్ ఏ లార్జ్ ఓపెన్ ఫీల్డ్ అంటే సంగీత సాయంత్రాలను ఒక పెద్ద బహిరంగ మైదానంలో నిర్వహించేవి. నెక్స్ట్, హూ డాన్స్డ్ ఎట్ ది మ్యూజికల్ ఈవినింగ్స్? అంటే సంగీత సాయంత్రాలలో ఎవరు నృత్యం చేసేవారు? ఏ ఎలిఫెంట్ అండ్ డీర్ అంటే ఏనుగు మరియు జింక, బి టైగర్ అండ్ బేర్ అంటే పులి మరియు ఎలుగుబంటి, సి ర్యాబిట్స్ అండ్ మంకీస్ అంటే కుందేళ్లు మరియు కోతులు, డి పికాక్స్ అండ్ మైనాస్ అంటే నెమళ్ళు మరియు మైనాలు. ఆన్సర్ ఏ
ఎలిఫెంట్ అండ్ డీర్ అంటే ఏనుగు మరియు జింక సంగీత సాయంత్రాలలో నృత్యాలు చేసేవి. నెక్స్ట్, హూ సాంగ్ ఎట్ ది మ్యూజికల్ ఈవినింగ్స్ అంటే సంగీత సాయంత్రాలలో ఎవరు పాటలు పాడేవారు. ఏ టైగర్స్ అండ్ బేర్స్ అంటే పులులు మరియు ఎలుగుబంట్లు. బి మైనస్ అండ్ ప్యారెట్స్ అంటే మైనాలు మరియు చిలుకలు. సి రాబిట్స్ అండ్ డీర్ అంటే కుందేళ్లు మరియు జింకలు. డి ఎలిఫెంట్స్ అండ్ మంకీస్ అంటే ఏనుగులు మరియు కోతులు. ఆన్సర్ మైనాస్ అండ్ ప్యారెట్స్ అంటే మైనాలు మరియు చిలుకలు మ్యూజికల్ ఈవినింగ్స్ లో పాటలు పాడేవి. నెక్స్ట్, హూ వర్ ఇన్వైటెడ్ యాజ్ గెస్ట్స్ ఆఫ్ ఆనర్ అంటే ముఖ్య అతిథులుగా ఎవరు ఆహ్వానించబడ్డారు. ఏ సన్ అండ్ విండ్ అంటే సూర్యుడు మరియు గాలి. బి మూన్ అండ్ స్టార్స్ అంటే చంద్రుడు మరియు నక్షత్రాలు. సి లయన్ అండ్ టైగర్ అంటే సింహం మరియు పులి. డి ఈగిల్ అండ్ ఔల్ అంటే డేగ మరియు గుడ్లగూబ. ఆన్సర్ బి మూన్ అండ్ స్టార్స్. నెక్స్ట్, విచ్ యానిమల్ ఎంటర్డ్ ది ఫారెస్ట్ వన్ డే అంటే ఒకరోజు అడవిలోకి ఏ జంతువు ప్రవేశించింది. ఏ ఫాక్స్ అంటే నక్క. బి వుల్ఫ్ అంటే తోడేలు. సి జాకల్ అంటే పెద్ద నక్క. డి బేర్ ఎలుగుబంటి. ఆన్సర్ సి జాకల్. నెక్స్ట్, హౌ వాజ్ ది జాకల్ డిస్క్రైబ్డ్ ఇన్ ది స్టోరీ అంటే కథలో నక్క ఎలా వర్ణించబడింది. ఏ కైండ్ అండ్ జెంటిల్ అంటే దయగల మరియు మంచి స్వభావం గలది. బి డర్టీ డేంజరస్ అండ్ కన్నింగ్ అంటే మురికిగా ప్రమాదకరంగా మరియు జిత్తుల మారిగా. సి ఆనెస్ట్ అండ్ బ్రేవ్ అంటే నిజాయితీ గల మరియు ధైర్యవంతురాలైన. డి ఫ్రెండ్లీ అండ్ హెల్ప్ఫుల్ అంటే స్నేహపూర్వకంగా మరియు సహాయపడేదిగా. ఆన్సర్ బి డర్టీ డేంజరస్ అండ్ కన్నింగ్ మురికిగా ప్రమాదకరంగా మరియు జిత్తుల మారిగా వర్ణించబడింది. నెక్స్ట్, వాట్ డిడ్ ది జాకల్ టెల్ ది ఎలిఫెంట్స్ అంటే నక్క ఏనుగులకు ఏం చెప్పింది. ఏ లీవ్ ది ఫారెస్ట్ అంటే అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోమని. బి బిల్డ్ హౌసెస్ ఇల్లు నిర్మించుకోమని. సి డోంట్ ప్లే విత్ స్క్విరిల్స్ అండ్ ర్యాబిట్ అంటే ఉడతలతో మరియు కుందేళ్లతో ఆడుకోవద్దని. డి హంట్ అదర్ అనిమల్స్ అంటే ఇతర జంతువులను వేటాడమని. ఆన్సర్ సి డోంట్ ప్లే విత్ స్క్విరిల్స్ అండ్ ర్యాబిట్స్ అంటే ఉడతలతో మరియు కుందేళ్లతో ఆడుకోవద్దని నక్క ఏనుగులకు చెప్పింది. నెక్స్ట్, వాట్ డిడ్ ది జాకల్ టెల్ ది పికాక్స్ అంటే నక్క నెమళ్లకు ఏం చెప్పింది. ఏ దే వర్ ది లవ్లీయెస్ట్ బర్డ్స్ ఇన్ ది ఫారెస్ట్ అంటే అడవిలోనే అవి అత్యంత అందమైన పక్షులవి. బి దే షుడ్ లీవ్ ది ఫారెస్ట్ అంటే అవి అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. సి దే షుడ్ స్టాప్ డాన్సింగ్ అంటే అవి నాట్యం చేయడం ఆపేయాలని. డి దే షుడ్ సింగ్ మోర్ సాంగ్స్ అవి మరిన్ని ఎక్కువ పాటలు పాడాలని. ఆన్సర్ ఏ దే వర్ ది లవ్లీయెస్ట్ బర్డ్స్ ఇన్ ది ఫారెస్ట్ అంటే అడవిలోనే అవి అత్యంత అందమైన పక్షులని నక్క నెమళ్లకు చెప్పింది. నెక్స్ట్, వాట్ డిడ్ ది జాకల్ విస్పర్ టు ది డీర్ అంటే నక్క జింక చెవులో ఏం గుసగుసలాడింది. ఏ ది టైగర్ వాంటెడ్ టు కిల్ దెమ్ అంటే పులి వాటిని చంపాలనుకుంటోందని. బి ది ఎలిఫెంట్ వాజ్ యాంగ్రీ అంటే ఏనుగు కోపంగా ఉందని. సి ది ర్యాబిట్స్ వర్ లీవింగ్ అంటే కుందేళ్లు వెళ్ళిపోతున్నాయని. డి ది మూన్ వాజ్ సాడ్ అంటే చంద్రుడు బాధగా ఉన్నాడని. ఆన్సర్ ఏ ది టైగర్ వాంటెడ్ టు కిల్ దెమ్ అంటే నక్క జింక చెవిలో పులి వాటిని చంపాలనుకుంటోందని గుసగుసలాడింది. నెక్స్ట్, వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ది జాకల్ పాయిజన్డ్ దేర్ మైండ్స్ అంటే నక్క వారి మనసులలో విషం నింపిన తర్వాత ఏం జరిగింది. ఏ దే బికేమ్ క్లోజర్ అంటే వారు మరింత దగ్గరయ్యారు. బి దే బిగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్ అంటే వారు ఒకరినొకరు అనుమానించడం ప్రారంభించారు. సి దే హెల్డ్ మోర్ ప్రోగ్రామ్స్ అంటే వారు మరిన్ని ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించారు. డి
దే బికేమ్ హ్యాపియర్ అంటే వారు మరింత సంతోషంగా మారారు. ఆన్సర్ బి. దే బిగాన్ సస్పెక్టింగ్ వన్ అనదర్ అంటే వారు ఒకరినొకరు అనుమానించడం ప్రారంభించారు. నెక్స్ట్, వాట్ డిడ్ ది అనిమల్స్ బిల్డ్ అరౌండ్ దేర్ ప్రాపర్టీస్ అంటే జంతువులు తమ నివాస స్థలాల చుట్టూ ఏం నిర్మించుకున్నాయి? ఏ. వాల్స్ అంటే గోడలు, బి. కేవ్స్ అంటే గుహలు, సి. ఫెన్సెస్ అంటే కంచెలు, డి. రోడ్స్ అంటే రోడ్లు. ఆన్సర్ సి. ఫెన్సెస్ అంటే జంతువులు తమ నివాస స్థలాల చుట్టూ కంచెలు నిర్మించుకున్నాయి. నెక్స్ట్, వై వాజ్ ఇట్ ఈజీ ఫర్ ది జాకెల్ టు హంట్ స్మాలర్ ఎనిమల్స్ అంటే నక్క చిన్న జంతువులను వేటాడడం ఎందుకు సులభమైంది? ఏ. దే వర్ స్లీపింగ్ అంటే అవి నిద్రిస్తున్నాయి, బి. దే వర్ అలోన్ అండ్ నో వన్ హెల్ప్డ్ దెమ్ అంటే అవి ఒంటరిగా ఉన్నాయి మరియు వాటికి ఎవరూ సహాయం చెయ్యలేదు, సి. దే వర్ వీక్ అంటే అవి బలహీనంగా ఉన్నాయి, డి. దే లెఫ్ట్ ది ఫారెస్ట్ అంటే అవి అడవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాయి. ఆన్సర్ బి. దే వర్ అలోన్ అండ్ నో వన్ హెల్ప్డ్ దెమ్ అంటే అవి ఒంటరిగా ఉన్నాయి మరియు వాటికి ఎవరూ సహాయం చెయ్యలేదు. నెక్స్ట్, హూ వాజ్ సాడ్ వెన్ పీస్ డిసపియర్డ్ ఫ్రమ్ ది ఫారెస్ట్ అంటే అడవి నుండి శాంతి లేకుండా పోయినప్పుడు ఎవరు బాధపడ్డారు? ఏ. ద సన్ సూర్యుడు, బి. ది టైగర్ పులి, సి. ద మూన్ చంద్రుడు, డి. ది డీర్ అంటే జింక. ఆన్సర్ సి. ద మూన్. అడవి నుండి శాంతి మాయమైనప్పుడు చంద్రుడు బాధపడ్డాడు. నెక్స్ట్, ఇన్ వాట్ ఫార్మ్ డిడ్ ద మూన్ కమ్ డౌన్ టు ది ఫారెస్ట్ అంటే చంద్రుడు ఏ రూపంలో అడవిలోకి కిందెక్కి వచ్చాడు? ఏ. ఏ కింగ్ ఒక రాజుగా, బి. ఏ టీచర్ ఒక ఉపాధ్యాయుడిగా, సి. ఏ సాధు ఒక సాధువుగా, డి. ఏ హంటర్ ఒక వేటగాడిగా. ఆన్సర్ సి. ఏ సాధు అంటే చంద్రుడు ఒక సాధువు రూపంలో అడవిలోకి వచ్చాడు. ఇలాంటి ప్రాక్టీస్ బిట్స్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో పెట్టగానే మీ వరకు రావాలంటే ఆల్ అనే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.